ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసము దేనిని ఆధారం చేసుకొని ఉండాలి. చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే అనేకులు మనుషుల యొక్క పరిస్థితులను బట్టి మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుంటారు. మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొని విశ్వాసం అంటే ఏంటి, డాక్టర్స్ చెప్తారు, లేదంటే అందరూ మాట్లాడుతుంటారు వయసు ఎక్కువైపోతే ప్రెగ్నెన్సీ రాదు అని, ఇలాగ ఈ మెడిసిన్ తీసుకుంటేనే ఈ రోగము తగ్గుతుంది అని, ఇంకా రకరకాల సమస్యలు. ఇవన్నీ ఏంటి అని అంటే మనుషుల యొక్క జ్ఞానము. ఈ రోగం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ మందులు వాడాలి, ఈ బలహీనత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇది చేయాల్సిందే. అలా ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను నీవు ఆధారం చేసుకుంటే వ్యర్థము. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు నీకు ఎంత వ్యతిరేకముగా ఉన్నా కానీ, నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం కనుక ఇచ్చాడు అని అంటే ఆ వాగ్దానంను నువ్వు విశ్వాసంతో నమ్మి ప్రార్థించినట్లయితే అసాధ్యమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు సాధ్యము చేస్తాడు. ఇక్కడ మనము దేన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉండాలంటే దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎన్ని అద్భుతాలు చేశారో, ఆయన ఎంత అద్భుతకరుడో, ఉన్నది లేనట్లుగాను ఎన్ని గొప్ప కార్యాలు చేశారో ఆ అద్భుతాలని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అద్భుతాలను గురించి వింటున్నప్పుడు మన విశ్వాసము బలపడుతుంది. అప్పుడు మన జీవితంలో కూడా ఇది జరగదు అనుకుంటున్న కార్యములు కూడా తప్పకుండా జరుగుతాయి. అటువంటి విశ్వాసమును దేవుడు మనందరికీ ఈ దినమే దయచేయునుగాక. ఆమేన్.